హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక. ఇది కొత్తకొండ వ్లాగ్ అనమాట. చాలా ఫేమస్ తెలంగాణలో. ఈ జాతర మొత్తం మీకు తిప్పి చూపిస్తాను, చూడండి. మరి చూడాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము పండక్కి ఊరు వచ్చామన్నమాట, హుస్నాబాద్ జనగాము. సో అక్కడ నుంచి మాకు ఒక 20-25 మినిట్స్ ఉంటుంది. ఇది కార్లో అందరం ఫ్యామిలీతో వచ్చేసాము. రాగానే ఎంట్రన్స్లోనే మీకు ఫుల్ జనాలు, అక్కడ నుంచే స్టాళ్ళు తినడానికి అన్నీ కనిపిస్తాయి అన్నమాట. చాలా ఉన్నాయి కొనుక్కోవడానికి కూడా. సో ఫుల్ ఆఫ్ లైట్స్, ఫుల్ ఆఫ్ జనాలు ఉన్నారు మొత్తం. అప్పుడే ఫుల్ రద్దీ ఉందన్నమాట గుడి మొత్తం. ఇక్కడ వీరభద్ర స్వామి ఇంకా మహంకాళి ఉంటారనమాట దేవతలు. కాశీ విశ్వేశ్వర స్వామి కూడా ఉన్నారనమాట. సో గుడి అది. అండ్ చుట్టూ మాత్రం మ్యాక్సిమం దర్శనం కన్నా, దేవుడి దర్శనం కన్నా కూడా మీకు ఎక్కువ షాపింగ్కి ఎక్కువ చాలామంది వస్తూ ఉంటారనమాట. అండ్ పోలీసులు వాళ్ళు కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంది ఉన్న ప్లేస్లో కూడా. మీకు ఎంట్రన్స్లోనే ఇట్లా నంది విగ్రహం కనిపిస్తుంది. దానికి ఎదురుగానే ఇట్లా ఆలయం ఉంటుంది అనమాట, వీరభద్ర స్వామిది. సో దీనిలో నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు. ఈ చుట్టుపక్కల మొత్తం గుడి చుట్టూ మొత్తం అంతా స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఒక సైడ్ కోనేరు ఉంటుంది అనమాట. ఆ కోనేట్లో మీరు కాలు కడుక్కొని రావచ్చు. ఈ కోనేరు మనం గుడికి ఎదురుగా నిల్చుంటే నందీశ్వరుడికి రైట్ సైడ్లో ఉంటుంది అనమాట కోనేరు. సో ఇక్కడ మధ్యలో శివుడి విగ్రహం ఉంటుంది ఇట్లా. సో అక్కడ వెళ్ళి ఆ కోనేట్లో మనం కాలు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళవచ్చు. మేము ఫ్యామిలీతో స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళిన టైంలో గుడిలో చాలా ఎక్కువ రష్ ఉండే అనమాట. సో అందుకని ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 ఉన్నాయన్నమాట ఎంట్రీస్. యాక్చువల్లీ మేము ఫ్రంట్ నుంచి వద్దాం అనుకున్నాము, కానీ ఫ్లోలో అట్లా నడుచుకుంటూ కొంత దూరం అయితే వచ్చామన్నమాట. ఇది చాలా రష్ ఉన్నప్పుడు వెళ్ళిన రూట్ అనమాట ఇదంతా. ఇది చాలా ఖాళీ ఉంది, కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇప్పుడు. సో ఈ 3 లైన్లు క్రాస్ చేసి దాని తర్వాత ఈ ర్యాంప్ ఎక్కి దాని తర్వాత గుడిలోకి డైరెక్ట్ ఎంట్రీ అనమాట. ఇది పైనుంచి చూస్తే చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయి కింద. గుడి చుట్టూ మొత్తం స్వీట్స్, పిల్లలు ఆడుకునేవి, ఇంకా జ్యువెలరీ, లేడీ షాపింగ్, బ్యాంగిల్స్ మొత్తం అవే. గుడిలోకి మేము ఎంటర్ అవ్వగానే ఇట్లా గోమాతలు మాకు దర్శనం ఇచ్చాయన్నమాట, వెల్కమ్ చెప్పాయి. సో అక్కడ నుంచి మేము రైడ్ తీసుకొని ఇంకా డైరెక్ట్ గుడిలోకి దర్శనంకి వెళ్ళిపోవచ్చు. సో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంత క్రౌడ్ అండ్ ఇన్ని గోమాతలు ఉన్నాయి, ఆవులు. అండ్ నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇన్ని లేవన్నమాట. సెకండ్ టైం నేను పొద్దున పూట వెళ్ళాను. చెప్పాలి అంటే జాతర వైబ్ ఎంజాయ్ చేయాలి, ఆ ఫీల్ ఉండాలి అంటే నైట్ టైం వెళ్ళాలి. నైట్ టైం ఫుల్ లైట్స్, చాలా లైట్స్, చాలా రష్, చాలా బాగుందన్నమాట. అండ్ జాతరలో అవన్నీ షాపింగ్ చేస్తూ మొత్తం గడిచిపోతే హ్యాపీగా, మంచిగా ఫ్యామిలీతో వెళ్తే. అండ్ ఇది గుడిలోకి ఎంట్రన్స్ అనమాట. ధ్వజస్తంభాలు 3 ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ నందీశ్వరుడు. అండ్ ఎదురుగా మీకు ఇక్కడ నందీశ్వరుడికి స్ట్రైట్గా మీకు వీరభద్ర స్వామి దర్శనం ఇస్తాడనమాట. అండ్ లెఫ్ట్లో కాశీ విశ్వేశ్వరుడు అండ్ రైట్లో మహంకాళి మాత ఉంటారనమాట. సో ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి, ఒకటి అభిషేకం లైన్ అండ్ ఇంకోటి నార్మల్ దర్శనం లైన్ అనమాట. అభిషేకానికి వచ్చే వాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళి లోపల చేయించుకోవచ్చు. అండ్ ఏంటంటే గుమ్మడికాయలు కూడా అక్కడ సమర్పించుకోవచ్చు అనమాట. గుడి నుంచి
నుంచి దర్శనం అయ్యి బయటికి రాగానే మీకు ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది. పులిహోర, లడ్డు ఇంకా కేసరి ఉంటాయి. 3 తీసుకోవచ్చు. మాకు దర్శనం అయిపోయి బయటికి రాగానే గుడి నుంచి మాకు కొత్తగా ఒకటి కనిపించిందనమాట. ఇది యాక్చువల్లీ ఇలా చేస్తామని మొక్కుకుంటారంట. అనుకుంది నెరవేరినా లేకపోతే చేయాలని ఒకవేళ అనుకున్న మంచిది చేయించుకోవాలి అనుకునే వాళ్ళు చేయించుకుంటారు. నేను ఇక్కడ 3 రకాలు చూసాననమాట. ఫస్ట్ మనం చూసింది వేరు. అండ్ రెండోది వేరేలా చేశారు పద్ధతి. అండ్ మూడోది ఇట్లా మోయడు పల్లకి ఎత్తడం అనమాట. జాతరలో ఉండాల్సిన అన్ని గేమ్స్ ఉన్నాయి. అస్సలు తగ్గేదే లేదు. అంత బాగుందనమాట గేమ్స్ అయితే. డబ్బులు ఉండాలంతే. ఫుల్ గేమ్స్ ఆడొచ్చు ఇక్కడ. ఒకటేమో గ్లాస్ బ్యాలెన్స్ చేస్తారు. దాన్ని బాల్తో కొట్టాలి. అదో గేమ్. ఇది డ్రీమ్ గర్ల్ రౌండ్ చూడండి. అండ్ ఇది కొలంబస్. ఇవన్నీ మనకు వండర్లాలో కనిపిస్తాయి కదా. సో మినీ వండర్లా అన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడొచ్చు. అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది రైఫిల్ గన్ షూటింగ్ అనమాట. బెలూన్ షూటింగ్ ప్రతి జాతరలో ఉంటుంది కదా. సో ఇది ఎందుకు ఆడాలనిపించి ఇది స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ నేను.
ఆడిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఎప్పుడో ఎన్సీసీ రోజులు గుర్తొచ్చాయి అనమాట. ఇంకా నెక్స్ట్ మా చెల్లి తమ్ముళ్ళు కూడా ఆడారు. చాలా ఫన్ అనిపించింది నాకు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అనమాట. మాది జాయింట్ ఫ్యామిలీ అని. మాకు మా మంద సరిపోతుంది, మాకు ఎక్స్ట్రా అవసరం లేదు చాలా హ్యాపీగా ఉండడానికి. ఎక్కడికి వెళ్ళినా మాది పెద్ద క్రౌడ్ ఉంటుంది అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. పిల్లలందరూ ఆడుతుండేసరికి దీంట్లో గ్రియాని పంపిద్దాం అనిపించింది నాకు. కానీ గ్రియా ఇప్పుడు 1.8 అనమాట. అంటే అంత స్ట్రాంగ్ లేదు ఇప్పుడు, పైకి ఎక్కి దిగేంత. ఇంత కొంచెం 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉన్నా కానీ ఉంటుండే. కానీ మేము ఇప్పుడు 1.8 కాబట్టి అది హ్యాండిల్ చేయలేదు. కాబట్టి ఓ మూలకి ఆడిస్తూ మా తమ్ముడిని పంపించామన్నమాట లోపలికి. ఇది 50 అండి పర్ హెడ్. అండ్ ఇందాక బెలూన్ గేమ్ ఏమో 6 bullets 60 రూపీస్ అట్లా ఉందన్నమాట. పర్లేదు, ఎంజాయ్ చేయొచ్చు. ఊరికే సరదాకి జాతరలో ఖర్చు చేయొచ్చు, తప్పులేదు. మేము రెండే ఆడాము, ఇంకా మిగతావి ఆడాలనుకోలేదు. చాలా అంటే పర్ హెడ్ 100 అట్లా ఉన్నాయన్నమాట. సో చాలా కాస్ట్లీ అయిపోతాయి. అండ్ మిగతావి షాపింగ్ కూడా అవన్నీ చూసుకోవాలి కదా. సో దానికి కూడా బడ్జెట్ ఉండాలి. స్వీట్ షాప్స్ అయితే ఫుల్ ఉన్నాయన్నమాట. ఫుల్ స్వీట్ షాప్స్, ఇంకా టాయ్స్, గాజులు, జ్యువెలరీ, ఇందాక నేను చెప్పినట్టు ఇంకా ఫోన్ పౌచ్లు అవి ఇవి అన్నీ ఉన్నాయి. మీకు దొరకంది లేదన్నమాట ఇక్కడ జాతరలో. ఇంకా మా గ్రియా బెలూన్స్ ఇస్తే చాలు బయ్యాయి బయ్యాయి అంటుంది. అంటుంది అని లాస్ట్కి సాధించింది కూడా. యాక్చువల్లీ వాళ్ళ పప్ప 2 బెలూన్స్ కొనిచ్చాడు, ఒకటి పోతే ఒకటి అని. ఒకటి ఖచ్చితంగా పోతుంది, మేము జాతర నుంచి పోయేలోపు ఖచ్చితంగా పోతుంది. మేము ఎప్పుడు బెలూన్ తీసుకున్నా అందుకే 2 తీసుకుంటాం. సో గ్రియాకి చాలా ఇష్టం. ఇది పిన్ని వాళ్ళు కొన్నారనమాట గ్రియాకి. పట్టుకొని ఇంకా జాతర నుంచి వచ్చినప్పుడు ఒక స్వీటు హాట్ ఖచ్చితంగా తీసుకోవాలి కదా. సో కొంచెం బూందీ, ఇంకా మిగతాది స్వీట్లో మేము బాదుషా ఇంకా లడ్డు తీసుకున్నాం అనమాట. సారీ, జిలేబీ పాపులర్ చాలా. ఇవి చిలుకలు అంటారు వీటిని. కలర్ షుగర్తో చేస్తారు మొత్తం. అండ్ ఇది చిలుకల షేప్ ఉంది చూడండి, కోడ్లా ఉంది కదా. సో ఇది స్వీట్ హాట్ అనమాట. సో బాదుషా ఇంకా కొంచెం మిక్చర్ తీసుకొని వెళ్ళాము. అండ్ జిలేబీ. ఇదే ఎగ్జిట్ ఇదే ఎంట్రీ అనమాట. ఒకటే ఎగ్జిట్ ఒకటే ఎంట్రీ. అండ్ గుడి లోపలికి మాత్రం 2 ఉన్నాయి. ఇక చుట్టుపక్కల ఏం జరుగుతుంది చూసుకుంటూ. మా అమ్మ పొట్టిగుంది తప్పిపోయిందా అని భయం వేస్తుంది అనమాట. కానీ ఇక్కడే ముందుంది మాతో పాటే. కొత్తకొండ జాతరలో అయితే ఇక్కడ ఈ ప్లేస్లో నిల్చుంటే ఫొటోస్ అస్సలు ఇంకా జాతర అయిపోయింది. మమ్మీ సైడ్ తిరుగు చెప్తా, నీ బామ్మ మమ్మీ సైడ్ తిరుగు. ఏదో చిన్న చిన్న స్నాక్స్ తినేసి ఇంకా బయలుదేరి ఓకేనా. వెయిట్ అయ్యి ఏం కాదు చిన్న పాప.